నమస్తే వెల్కమ్ టు ఐటీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు సంఖ్య అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క అమ్మ. సో చాలామందికి ఏంటంటే లైఫ్లో అంటే మానసిక ప్రశాంతత ఉండదు, చాలా తీవ్రమైన బాధలు అనమాట. ఇంట్లో ప్రశాంతంగా ఉండదు, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. అంటే ఇంకా అవి సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు లైఫ్లో ఒక దగ్గర స్టక్ అయిపోయాము, ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి. ఇది నమ్మే వాళ్ళకి మాత్రమే కొన్ని ప్రయోగాలు చేశారు అంటూ ఉంటారు కదా. చేతబడులు కానివ్వండి, అంటే మనం ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయట అవి ఎగ్జిస్టెన్స్లో. సో ఇలాంటి దుష్ప్రభావాల చేత పీడించబడుతున్న వాళ్ళు అనుకోండి, లేకపోతే చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మరి దాని నుంచి బయటికి రావడం ఎలా, దైవ మార్గంలో మనం ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో నమ్మే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చెడు ప్రయోగాలు చేశారని అంటారు. ఏదైనా దిష్టి తీసినవి దాటడం కానివ్వండి, తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఏదైనా ప్రభావితం అయితే మన లైఫ్ దాని నుంచి బయటపడడం ఎలాగా, అంటే ఏ దేవుడికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే ఎవరి దైవ బలం మనకు అవసరం అవుతుంది? అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఎక్కువ అసలు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడే వాళ్ళు మనం చూసే ఉంటాం. నిద్ర ఉండదు, ఆరోగ్యం బాగుండదు, రోజు ఇంట్లో ఏదో ఒక సమస్యలు, గొడవలు. చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ మనిషి అంత ఉండదు, ఏదో ఒక గొడవలు అవుతూ. నిజమే. అయితే తర్వాత ఏమైతుందంటే వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంత సమస్యలు అట్లని. అయితే ఏ పూజ చేసినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ నెగిటివ్ అనేది రిమూవ్ చేసే అంత వరకు కూడా వాళ్ళకి అసలు మామూలు పూజలు వాళ్ళకి పనికిరాదు. అయితే పవర్ఫుల్గా మనం చేయించే రెమెడీ అనేది ఉంటుంది. అది కాకుండా కొన్ని మందికి ఏంటంటే మన అమావాస్య పౌర్ణమిలో కూడా స్పెషల్ పూజలు ఇలాంటివి చేపిస్తాము. అసలు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి చాలా బయటపడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పడం కూడా జరిగింది. కానీ ఎందుకంటే ఇవన్నీ సమస్యలు ఉన్న వాళ్ళే నమ్ముతారు. అసలు ఆ దాంట్లోంచి బయటపడిన తర్వాత వాళ్ళకి ఎంత రిలీఫ్ అయిందని వాళ్ళే చెప్తారు చూడండి. సో వాళ్ళు నమ్ముతారు. సరే, అలానే మేము అసలు పూజలు చేసుకుంటాము పర్వాలేదు అనే వాళ్ళు జాతక చక్రం కంపల్సరీ ఉండాలి, వాళ్ళకి చేపిస్తాము. కొన్ని మందులకు లేదండి మేము ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా టెంపుల్ వెళ్ళవచ్చామా అంటే వెళ్ళవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది, అది కూడా ఏంటంటే చెన్నైకి దగ్గర. బట్ అయితే వచ్చి సింగ పెరుమాల్ కోవిల్ అంటారు. అంటే సింగం అంటే నరసింహస్వామి, ఆయన పేరే ఆ ఊరికి వచ్చింది. యాక్చువల్లీ జాబాలి మహర్షి గురించి తను అక్కడ వచ్చాడనమాట స్వామివారు. ఎందుకంటే జాబాలి మహర్షి అసలు మనకు రామాయణ కాలంలో వాల్మీకి రామాయణంలో కూడా ఉంటాడు ఆయన. అయితే ఆయన నమ్మడు అసలు ఏంది మామూలుగా దేవుడు శక్తుల గురించి ఏమీ నమ్మడు. అయితే ఎక్కువ మందిలో ఏంటంటే ఎక్కువ మరి ఏదైనా టెంపుల్ ఉందా అంటే స్పెషల్గా చూడాలంటే మనకు వచ్చి ఇక్కడ తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది. ఆయన పేరు వచ్చి ఏంటంటే సింగ పెరుమాల్ కోవిల్ అని చెప్తారు. ఆయన స్వామివారి పేరే ఆ ఊరికి వచ్చింది. యాక్చువల్లీ ఇది వచ్చి ఎట్లానంటే స్వామివారిని పాడలాద్రి నరసింహస్వామిని కూడా చెప్తారు. సో దానికి కూడా ఒక కథ ఉంది. కానీ ఏంటంటే ఇది ఎవరి గురించి ఆయన అక్కడ వచ్చారు అంటే జాబాలి మహర్షి గురించి వచ్చారు. అంటే మనకు వచ్చి రామాయణంలో కూడా జాబాలి మహర్షి అసలు అంత తొందరగా ఏ విషయంని నమ్మరు. ఒక సైంటిస్ట్ లాగానే తను కూడా అప్పట్లో ఏ విషయమైనా అసలు అది అన్ని ఊర్జితంగా అయిన తర్వాతనే నమ్ముతారు. అసలు దేవుళ్ళు ఉన్నారా అనేటప్పుడు ఆయన కూడా అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మహర్షి అయినా కానీ ఆయనకు కొన్ని నమ్మకం లేనప్పుడు ఏమైంది, చాలా మంచి వ్యక్తి. అప్పుడు స్వామివారు ఆయన గురించి స్పెషల్గా ఇక్కడ జాబాలి మహర్షి గురించి ఇక్కడ సింగ పెరుమాల్ కోవిల్ని ఎస్పి కోయిల్ అంటారు. అంటే ఆ షార్ట్ కట్ లో అసలు అక్కడ వచ్చి తన చెంగల్పట్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. స్వామివారు ఒక గుహలో ఉన్నారనమాట, గుహలో వెలిచారు. ఆయన స్వామివారికి ఎట్లానంటే పెద్ద రూపం. అసలు స్వామివారికి అసలు త్రినేత్రం ఉంటుంది. మన శివుడికే కదా త్రినేత్రం చూస్తున్నాం, ఎప్పుడు 3 కండ్లు ఉండేవాడు శివుడు. కానీ లక్ష్మీ నరసింహస్వామికి అలా అసలు 3 కండ్లు ఉండేది ఎక్కడ అంటే సేమ్ అక్కడ సింగ పెరుమాల్ కోవిల్లదా. సో వేరే ఎక్కడా లేదు. అంటే ఆ 3 కండ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద దుష్ట శక్తి ఉన్నది వాళ్ళ బాడీలో అంటే కూడా అవి వెళ్ళిపోతుంది అనమాట. ఆయన ముందుగా నిలబడి ఎట్లని స్వామివారు అక్కడ ఆరతి ఇచ్చేటప్పుడు, పంతులు ఆరతి ఇచ్చేటప్పుడు ఆ త్రినేత్రంని అసలు ఆరతి అప్పుడే అవి ఓపెన్ చేస్తారు. మన ఆరతి చూపిస్తారు కదా, కర్పూర ఆరతి ఇస్తారు, ఆ నెయ్యి దీపం పెట్టి దీపారతి ఇచ్చినప్పుడు స్వామివారు త్రినేత్రం అప్పుడు ఆ నామం తీసేసి చూపిస్తారనమాట. ఆ పర్టికులర్ గా ఆ టైం చూడాలి వాళ్ళు. ఎవరికైతే సమస్యలు మరీ మేజర్ గా దుష్ట శక్తుల వల్ల బాధపడే వాళ్ళు, ప్రయోగం జరిగిందండి మాకు అసలు ఆరోగ్యం బాగాలేదు, ఇలా సమస్యలో ఉన్నాము,
అసలు ఇంట్లో ఎక్కువ మరీ ఎక్కువ డిప్రెషన్, గొడవలు, ఏదో మానసిక బాధలు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎట్టయినా అక్కడ ఒక్కసారైనా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణం ఉంటుంది ఆయనకు. గిరి అంటే ఆ చిన్న ఆ గుగ ఉంది కదా, ఆ గుగను చుట్టి ఒక కొండ కాబట్టి దాని చుట్టి ప్రదక్షిణం చేయడం అనేది ఉంటుంది. అందుకే గిరి ప్రదక్షిణం ఆయనకు కూడా ఉంది. మనం ఎట్లా తిరువన్నామలై వెళ్ళి అక్కడ అరుణాచల ఈశ్వరుని మొక్కుతాం కదా, గిరివలం వస్తారు కదా, సో మీకు వినే ఉంటారు. సో ఆయనని కూడా అట్లనే గిరివలం రావచ్చు. గిరివలం అంటే ఏంటంటే ఆ గిరిని చుట్టి ప్రదక్షిణం చేసుకుని రావడం, గిరి ప్రదక్షిణం అంటారు. సో అది చేయడం అంటే చిన్నదే కాబట్టి మనకేం జస్ట్ ఒక 5 minutesలోనే అక్కడ మనం ఆ ప్రదక్షిణం చేసుకుని వచ్చేవచ్చు. సో స్వామి వారిని అంత మంచిగా త్రినేత్రంని మొక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ దుష్ట శక్తిలోంచి బయటపడతారు. స్వామి వారి కూడా చూసారంటే అక్కడ పక్కన గుంట కూడా ఏంటంటే స్వామి వారు అసలు ఇరణ్యని అవి అంటే వధం చేసిన తర్వాత అక్కడ వచ్చి ఆ గుంటలో చేయి కడిగారని, ఆ గుంట కూడా రెడ్ కలర్లో ఉంటుందని. అసలు నిజంగా చెప్పాలంటే పురాణం నుంచి మీరు విన్నారంటే కొన్ని విషయాలు స్పెషల్గా ఉంటుంది ఆ టెంపుల్లో. సో అక్కడ వెళ్ళి ఎవరైనా ఇంత కష్టపడే వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఎక్కువ ఎవరు సమస్యలు ఉండేవాళ్ళు పర్టికులర్గా శనివారం రోజుల్లో వెళ్ళవచ్చాము, లేకపోతే మామూలుగా వాళ్ళకి వీలైనప్పుడు అమావాస్య పౌర్ణమి తిథిలో కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చాము. ఏం లేదు, ఆయనకు పెద్దగా ఖర్చు ఏం లేదు. తులసి దండలు, తర్వాత అక్కడ వెళ్ళి ఆయనని అసలు దర్శనం చేసుకొని ప్రదక్షిణం చేసుకోవడమే, వేరే ఏమీ లేదు. ఎట్లా నమ్మకమే లేని జాబాలి మగరిషి గురించి దేవుడు వచ్చి మనకు దర్శనం ఇచ్చారు, అలానే ఎక్కువ మందికి దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండవచ్చు. కానీ ఆ దేవుడు అయితే ఎంత నిజంగా అంటే మనకు చెప్పాలంటే ప్రతి రూపం మనకు అనిపిస్తాయి కదా, ఆయన ఒక్కసారి వెళ్ళి చూడగానే మనకి భయమే, ఎందుకంటే డైరెక్ట్ కూర్చునేట్టుగా ఉంటాడు ఆయన. సో ఆయన రూపం అలాంటిది. అసలు న్యాచురల్గా ఎంత నిజంగా ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటారు, ఒక గంభీరమైన పుట్టకతో అసలు ఒక రాజయోగం ఎట్లా ఉంటుంది అలా ఈ చేయిని లెఫ్ట్లో ఈయన తొడ మీద పెట్టుకొని స్వామివారి అభయాస్తం చూపిస్తూ అసలు నిజంగా చెప్పాలంటే ఆయన అసలు ఆ త్రినేత్రం చూడగానే మనకే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది. అది ఒక రకమైన ఒక వైబ్రేషన్, అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది తప్పకుండా ఎవరైనా బాధలో ఉండే వాళ్ళు వెళ్ళవచ్చాము. సో తప్పకుండా దర్శనం చేసుకోమని చెప్తున్నాను. వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి మంచిగా అయిన తర్వాత కమెంట్స్లో తప్పకుండా పెడతారు చూడండి. నిజంగా ఎవరైనా కానీ మీరు తీరని బాధల్లో ఉన్నా కానీ, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాడు చెడు ప్రయోగాలు ఇవన్నీ చేశారేమో అన్న డౌట్ కానీ, ఎందుకు ఏం చేసినా మనం ఈ స్థితి నుంచి బయటపడలేకపోతున్నాం అన్నప్పుడు నిజంగా మనకి దైవ బలం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. మేము చెప్పినట్టుగా ఒక్కసారి స్వామివారి టెంపుల్ని దర్శించుకోండి. తమిళనాడులోని సింగపెరుమాళ్ కోవిల్ ఈ టెంపుల్ని దర్శించుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ప్రయోగాలు చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఆ ప్రయోగాలంతా తొలగిపోయి మంచిగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంట తప్పకుండా. ఇది ఏమి అంటే అది చేస్తే ఇది వస్తుంది ఇలా చెప్పే మాటలు కాదు, నిజంగా ఒక దేవుణ్ణి నమ్మి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీ ద్వారా ఇది తెలియజేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.